ఏంటి? రైతాంగమేనా? ఏం పంటలు వేశారు? ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వర్షాభావ పరిస్థితుల వల్ల శనక్కాయ వేరుశనగ వేసింది పొలాల్లో. వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ వెళ్ళిపోయింది. అది కనీసం పశువులు మేత కూడక తరం కాకుండా పరిస్థితిలో పంట నష్టపోయింది. ఒక ఇంతకుముందు సంవత్సరము రెయిన్ గన్లు అని చెప్పేసి ఇచ్చి ఒకవేళ ఎండిపోతా అంటే తడులు పెట్టుకోండి రక్షాతరులు అని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఈ సంవత్సరం ఇచ్చిందా? ఎవరికి ఇచ్చింది దాఖలాలు అంటే ఏం లేదు. ప్రభుత్వాన్ని అడిగారా? కాదు, ఇప్పుడు బోర్లలోనే నీళ్లు లేవు. రైన్ గన్లు కూడా ఇప్పించుకొని ఏం చేస్తారు రైతులు? వలస బోర్లలో నీళ్లు ఉంటే రైన్ గన్లు ఇప్పించుకొని ఇదే బుక్రాయ సముద్రంలోని హెచ్ఎల్సీ కెనాల్ పోతుంది. దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోతుంది. ఒకవేళ నిజంగా అంటే ఈ కెనాల్లో నీళ్లు పోతుంటే మీరు అక్కడి నుంచి పంపు చేసుకొని వాటికి రక్షతడు ద్వారా చేసుకోవచ్చు. ప్రభుత్వం నిజంగా ఆలోచిస్తే చేసుకోవచ్చు. మీరేమైనా ఈ దృష్టికి తీసుకెళ్లారా ఆదుకోండి అని చెప్పేసి? ఆదుకోవాలంటే అందుబాటులో ఉన్న రైతులకైతే కెనాల్ నీళ్లు అందుబాటులో ఉన్న రైతులైతే రెయిన్ గన్లు తడుపుకుంటారు. అందుబాటులో రెయిన్ గన్లు అయితే పంట తడుపుకోవాలంటే ఎవరైనా తడుపుకుంటారు. తీవ్రంగా ఉంది. అందుబాటులో రైతులు తడుపుకుంటారు. అది కూడా కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లేదని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. 4.5 సంవత్సరం అయిన తర్వాత ఇంతకుముందు మన రాష్ట్రం విడిగొట్టినది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కలిసిపోతాం, చంద్రబాబు పనిచేద్దాము అంటున్నారు. మీరు దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మనం ఒక తల్లిగా ఉన్న ఒడివడుకులు ఉన్నప్పుడు ఒక రాష్ట్రాన్ని విభజన చేసింది పార్టీ. అట్లా పార్టీతో పొత్తు కలుపుకుంటుందంటే మళ్ళీ ఈ పార్టీని నమ్మాలా ఆ పార్టీని నమ్మాలా ప్రజలకు అందుబాటు కదా. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొట్టిన ప్రభుత్వమే ఈ రోజు ఆ పార్టీతో 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పోరాడి మళ్ళీ ఇప్పుడు అదే పార్టీతో మనం స్నేహం చేస్తామంటే మళ్ళీ నమ్మాల్సిన పరిస్థితి అని. ఇప్పుడు మీరైతే నమ్మడానికి నంబర్ ఎట్లా నమ్ముతారు? ఆ రోజు వీడుగొట్టిన పార్టీతో ఇప్పుడు ఈ పొత్తు కలుపుతుందంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఈ పార్టీని కూడా? ఇది రెండు దొంగ అని అంటారు. నరేంద్ర మోడీ గారే మనకి అన్యాయం చేశారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి అది ఖండిస్తున్నారా లేకపోతే ఆయనతో సమర్థిస్తున్నారా? ఖండిస్తున్నామంటే ఓ పక్క ఆయనతో కూడా ప్రతిసారి ఢిల్లీ పోవడం జరుగుతుంది. ఆయన అక్కడ చర్చలు జరుగుతున్నాడు. ఆయనతో కూడా పొత్తు కలుపుకుంటాడేమో జరగబోయే రోజుల్లో. రేపొద్దున వాళ్ళు బాగుందంటే వాళ్ళతో కూడా పొత్తు కలుపుకుంటాడేమో. ఆయన ఇస్తాపు వరాలు ఇస్తాపు ఒక మాట అంటే పొత్తు కలుపుతారు. మీతో మీరు అంటే ఎవరు చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతారు అంతేగాని ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి రాయగాలతో చేయగలిసినాడు కదా చంద్రబాబు పోయి. రేపొద్దున పోయి మోడీ గారితో కూడా రేపొద్దున చేయగలిపొచ్చినేమో. కానీ ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారికి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తాను వేసినట్లే అంటున్నారు. ఇంతకుముందేమో కాంగ్రెస్ ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లే రాహుల్ గాంధీకి ఓటేసినట్లే అంటున్నారు. కానీ జగన్మోహన్ గారు ఇంతవరకు ఎవరి దగ్గరికి పోవట్లేదు. మరి మీరేమంటున్నారు జగన్మోహన్ గారి గురించి ఈ దృష్టిలో? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమో అంటే పోరాటం చేస్తున్నాడు, ప్రజలకు దూసుకెళ్తున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. మొన్న కత్తిదాడి జరిగింది. అదో కత్తిదాడి ఉంటే సానుభూతి ఉండొచ్చునేమో ప్రజల్లో. కానీ జనాలు తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం మంత్రులు అందరూ ఏమంటున్నారంటే సానుభూతి కోసం ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పొడిపించుకున్నారు అంటున్నారు. పొడిపించుకోవాలంటే మీరేమంటారు? గొంతు కోపించుకోవచ్చు కదా. ఆయన పొడిపించుకునే అవసరం ఏముంది? మరి వాళ్ళ సానుభూతి రావాలంటే గొంతు కోపించుకోవచ్చు కదా. ఎంతకెందుకు పొడిపించుకుంటాడు? మనం ఒకటి ఆలోచన జరిగిన తర్వాత ఎన్నో మాట్లాడుతుంటారు నాయకులు. మాట్లాడేది ఇప్పుడు ఆపచ్చం నాయకులు కూడా అయ్యో సానుభూతి అంటారు. ఇది దాడి ఖండించలేదు చేయకూడదు అని అంటారు. ఓపక మళ్ళీ ఎత్తేస్తాను అంటారు. మామూలు ఇవన్నీ ఏంటో ప్రజలు వాళ్ళు ఆలోచించాలి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎవరు నీతి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు మనకి సరైన వ్యక్తి అనేది ఆలోచించుకొని ఓటు. ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఎందుకంటే అనంతపురం జిల్లా నుంచి దాదాపుగా 14 ఎమ్మెల్యే స్థానాలకు కానీ 12 ఎమ్మెల్యేలని టీడీపీ కానీ మీరు నిర్ణయించండి ఆశీర్వదించారు. ఈసారి మళ్ళీ అలాంటిదే జరగబోతుందో ఏమైనా మార్పు ఉంటుందంటున్నారు? గారు ఏమంటున్నారంటే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాను అంటున్నారు. మాటోళ్ళు కూడా ఒకవేళ వృద్ధాప్య పింఛన్ వస్తుందేమో మాకు ఆశ. ఆయన వస్తే కొన్ని వరాలు ప్రకటిస్తున్నాడు. ఆయన వస్తే ఆయన వరాలు ప్రకటిస్తే ప్రజలకు మేలు. ఇప్పుడు ఈయన చూసినాడు ఈయన వరాలు రుణమాఫీ, బంగారు రుణమాఫీ, డ్వాక్రా సంఘం రుణమాఫీ అనడముడు చేసే కొద్ది చేసినాడు, చేయకుండా చేయలేదు. ఒకసారి ఇచ్చి చూస్తే ఏం చేస్తాడో తెలుస్తుంది. అవకాశం ఇద్దాం ఆయనకి. అవకాశం ఇస్తే ఆయన ఏం చెప్తాడు. ఇక్కడ ప్రస్తుతం సింగనమల పరిస్థితులు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? తారుమారు ఏం చేస్తున్నారు, ఈ విధంగా జనాలు కనిపిస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్పు వచ్చిన చూడాలి జరగబోయే ఎన్నికల్లో చూడాలి. ఎందుకంటే 4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన జనాలు వస్తున్నారు, వీళ్ళు వచ్చిన జనాలు వస్తున్నారు.
నేను కొంచెం మార్పు వచ్చింది 4.5 సంవత్సరంలో మీరు ఇంతవరకు ప్రతిపక్షం గురించి 4 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షం కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కానీ. ఆ పార్టీ ప్రజల సమస్యలు కానీ ప్రభుత్వ వైఫల్యాలను కానీ ఎండగట్టడంలో ఏమన్నా సమర్థవంతంగా ఉందా, లేకపోతే వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అని అనుకుంటున్నారా పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి? అంటే ప్రస్తుతానికి చూస్తే ఆయనేమో అసెంబ్లీలో వాదిస్తున్నాడు, కాకపోతే ఆయన ఏమి అంత పోరాడిందంటే ఏమి లేదు అసెంబ్లీలో. ఆయనే వాదిస్తున్నాడు, ఆయన ఏం జరిగింది ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నాడు, కాకపోతే ఏం ఫలించలేదు. పార్టీ పరంగా పార్టీ 4 సంవత్సరాల కాలంలో మీ స్థానిక సమస్యల మీద పోరాడడం కానీ, లేకపోతే రాష్ట్రంలోని సమస్యల మీద పోరాటంలో మీ పార్టీ మీద మీ వైఖరి ఏంటి? ఇప్పుడు మా పార్టీ వైఖరి అంటే ఆయన ఇల్లు ఉండే ఎమ్మెల్యేలు కానీ ఏదో చేస్తున్నారు, ఏదో ఇప్పుడు ఉండే రాష్ట్రము అవకతవకలో ఉన్న కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో వాళ్ళు కొద్ది వరకు చేస్తున్నారు. అన్న ఒకటి మన ఆంధ్రం చెరువుకి నీళ్లు తెప్పించడం లేకపోతున్నారు ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ. చెరువుకి చెరువు నీళ్ళు ఇచ్చినంత ఏం లేదు, పోరాడుతున్నాం తెప్పిస్తున్నాం, సింగళ చెరువు తెప్పిస్తాం అన్నడమే ఉంది. కానీ ఇంకా 4 నెలలు ఉంటే అయిపోతుంది చేతులు మళ్ళీ పోరాడతాము, పాదయాత్ర చేస్తాము, నీళ్ళు తెప్పిస్తాము, అనంతరం చెరువు తెప్పిస్తాము, సింగళ చెరువు తెప్పిస్తాము, ఉండే చెరువులో నింపుతాము అంటారు. చేతులు కొందరు పోతారు అంతే. కాదు మన చెరువు సింగళ చెరువు తలపాటు నీళ్ళు పోతున్నాయి, వదిలింది ఏం లేదు. ముక్రాసం చెరువుకి ఇప్పుడు రాప్తాడు చెరువుకే అయిపోతుంది. మళ్ళీ ఆయన సునీతమ్మ నియోజకవర్గంలో రాప్తాడు నింపిండేది ఏం లేదు. మళ్ళీ స్థానిక నాయకులు అంత గట్టిగా పోరాడడం లేదు, దాంట్లో విఫలమైనారు. అది మనకు వాస్తవం.